మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చంద్ర గారు, అన్న వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే చాలా బాధ అనిపించేది. బోర్లంతా ఎండిపోయినాయి. కష్టకాలం వర్షం వస్తుందా రాదా అనే డౌట్లో ఉన్నాము. కానీ ఈరోజు మద్దయ్య గారిపల్లిలో 2 పదుల వర్షం కురిసింది. చాలా ఆనందంగా ఉందన్న. నిజమేనా? ఇవాళ మదనపల్లి అంగళ్ళు కూడా వర్షం పడింది. అంగళ్ళు కూడా ప్రతి సీజన్లో పడుతున్నాయి. ఇది శుభసూచకం. సయ్యద్ భాయ్ ముసలోడు కాకూడదు వెంకట్ గారు, అది శరీర ధర్మం. అది దాన్ని ఎవరు ఆపలేరు. ఏదేమైనా నా మీద మీకున్న అభిమానానికి వెంకట్ గారు చాలా ధన్యవాదాలు. వర్షంలోనే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఆ శబ్దాలు మీరు కూడా వింటున్నారు. ఇది అంగళ్ళలో ప్రస్తుతం సమయం 9 గంటలు. ఇది పరిస్థితి. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. బామ్మటి రమేష్, మీకు కూడా శుభాకాంక్షలు రమేష్ గారు. నా చిన్నాడు స్నేహితులందరూ గుర్తుకొస్తున్నారు. బాల్య స్నేహితుల నుంచి కాలేజీ వరకు. స్నేహం ఒక మధుర స్వప్నం. తీయదు. సోదరుడు లేని మనిషి అయిన ప్రపంచం ఉంటాడేమో, కానీ స్నేహితుడు లేని మనిషి ప్రపంచంలో ఉండడనేది నాడు. అదైతే వాస్తవం. ఇక నారాయణ స్వామి గారు, హాయ్ అన్న, టుడే అనంతపురం స్టాక్ తగ్గింది. ఆగస్టు 20 తర్వాత టమోటా రేట్స్ ఇన్ఫర్మేషన్ చెప్పన్నా. సెప్టెంబర్లో ఇదే రేట్స్ ఉంటాయా? నీ నోట వినాలని ఉంది ఎన్టీఆర్ అన్నగారు. అన్న, మీరు అనేది వాస్తవమే. అనంతపురంలో దిగుబడి తగ్గింది. మనమే వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఆగస్టులో నెలలో 5 లక్షలు కూడా దిగుబడి రావచ్చు. కొంతమంది అంచనాలు వేస్తున్నారు, మరికొంతమంది అయితే దిగుబడి తగ్గుతుంది అంటున్నారు. ఏది ఏమైనా స్పష్టత రావాలి మన అనంతపురం విషయంలో. చూద్దామన్నా. చింతామణిలో స్మాల్ బాక్స్ ఎన్ని లెస్ చేస్తారో తెలుసా? 300కి 4. రామాంజనేయులు గారు. మనం మరొక పరిశీలిస్తే రామాంజనేయులు గారు, ఇంకా ఘోరం అవుతుంది మదనపల్లి మార్కెట్. మీరు మారకపోతే బాక్సుల మీద గ్రేడింగ్ 120 వేసుకుని వస్తే 98 అవుతాయి. మళ్ళీ అందులో 7 లెస్, మళ్ళీ రేట్స్ తక్కువ. ఎవరు వేస్తారంటే అంగళ్ళు మార్కెట్ ప్రస్తుతం ఉంది. ఇక్కడ ఫ్రెష్ కాయలకు గిరాకీ. మదనపల్లికి రెగ్యులర్గా వచ్చే రైతులు కూడా ఇక్కడికి కాయలు తీసుకొస్తున్నారు. ఫ్రెష్ కాయలు ఇక్కడ పెడతాయి. మదనపల్లికి అన్ని కాయలు వస్తున్నాయి. క్లాస్ కాయలు, ఫ్రెష్ కాయలు ఎవరన్నా అమ్ముతారన్నా. కానీ ఈ కడాకాయలు, అన్క్వాలిటీ కాయలు, మచ్చకాయలు, గోళీలు వీటిని అమ్ముతారు. ఇవి వెళ్ళాలంటే మదనపల్లి మార్కెట్. మదనపల్లి రెగ్యులర్గా వచ్చే రైతులు అంటే టైగర్ ఎక్కువ. ఆయన ఇప్పుడు మదనపల్లి మార్కెట్కి వస్తాడు. ఆయన కూడా అంగళ్ళకి వస్తున్నాడు. అయితే ఒక్క విషయం, మన పంట మన ఇష్టం. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, అమ్ముకోవచ్చు. కానీ మార్కెట్ పైన నిందలు వేయడం మాత్రం సరికాదు. మీరు క్లాస్కాయలు తిండి మార్కెట్లు దింపండి, తర్వాత చూడండి. మరి పైన గడికి అంటున్నారు. అంగళ్ళు కూడా అంతే, గుర్రంకొండ కూడా అంతే. అన్ని మాటలు జరిగేది ఇక్కడ కొత్త ఏం కాదు. ములకొచ్చులో లేదంటున్నారు, కానీ అంగళ్ళ రేట్లు అక్కడ వెళ్ళడం లేదు. అది కూడా మీరు ఆలోచించాలి. ఎనాలిసిస్ వీడియో చేయండి సార్, లేదా మీకు వ్యూస్ రావు. చేస్తే వ్యూస్ వస్తాయి. అయోమయం, అనిశ్చితి, గందరగోళం. అనంతపురం స్టాక్ ఎంత వస్తుందో తెలియదు. మదనపల్లి ఆగస్టులో ఏమైనా కొత్త రకాయలు వస్తాయో కూడా స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో వ్యూస్ కోసము నేను అలాంటి వీడియోలు చేయను. నాకు ఖచ్చితమైన సమాచారం ఉంటే మాత్రమే నేను అనాలిసిస్ వీడియో చేస్తాను. వ్యూస్ కోసం, తద్వారా వచ్చే ఆదాయం కోసం. ఐఎమ్ సారీ. మదనపల్లి మార్కెట్ కన్నా కోలార మార్కెట్ బెస్ట్. రైతులు బాగున్న సయ్యద్ భాయ్, అందుకే కోలార మార్కెట్ కలకలలాడుతుంది. చివరిగా మదనపల్లి మార్కెట్ను ద్వేషించే అన్నదాతలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటి. మీరు ఎక్కడికైనా మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కోలారంలో చలో కోలార్, చలో ములబాగల్, చలో వీకోట, చలో శ్రీనివాసపురం, చలో కొరంకొండ, చలో వడ్డిపల్లి, చలో పొలంబేరు, చలో పొంగునూరు. కానీ శాపనాతలు పెట్టద్దండి. సముద్రపాల ఎగిసి పడుతుంది, మళ్ళీ కిందికి పడుతుంది. సింహం లగించాలంటే 4 అడుగులు వెనక్కి వేస్తుంది. మదనపల్లి మార్కెట్ ఎన్ని మార్కెట్లు ఉన్నాయి, ఎన్ని మార్కెట్లు కలకలాడినా కూడా ఇవాళ కూడా ప్రతిరోజు ఉదయం అందరూ తెలుసుకునే మార్కెట్ యొక్క ధర మా మదనపల్లి మార్కెట్ ధర. దట్ ఈజ్ మదనపల్లి
దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మదనపల్లి, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మదనపల్లి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షక రక్షిత, అన్నదాత సుఖీ భవ.